నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమతో నీ జతగా నేను, పార్ట్ 46. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. రాహుల్, ఏం మాట్లాడుతున్నారు మీరు? రాత్రే కదా మనం ప్రేమగా ఒక్కటైంది, అప్పుడే నాకు కడుపులా వస్తుంది. చిట్టి అలా అమాయకంగా అడగగానే రాహుల్ నవ్వుతూ ఆమె చేతులని పట్టుకొని, అప్పుడే మర్చిపోయావా? మీ అక్క పెళ్ళికి వెళ్ళినప్పుడు మన మధ్య ఏం జరిగిందో ఆ రోజు రాత్రి అలా జరిగినందుకే కదా నాతో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉన్నావు అంటూ రాహుల్ చిలిపిగా ఆమె వైపు చూస్తూ అన్నాడు. ఆమె కాస్త కోపంగా అతన్నే చూస్తూ, మీరు చెప్తున్నది నిజమేనా, లేక నన్ను ఆట పట్టిస్తున్నారా? ఓహో, అయితే ఇంకో నెల రోజులు ఆగితే లోపల ఉన్న మన బేబీ కాళ్ళు చేతులతో నిన్ను డిష్యూ అని కొడుతూ చెబుతుందిలే. అప్పుడు నమ్ముతావులే అని అతను చెప్పగానే చిట్టి తల పట్టుకుంటూ కడుపుపై చెయ్యి వేసుకుని, రాహుల్, నాకు నాకు ఈ బేబీ వద్దు, నేను ఈ బిడ్డను కనలేను అని చిట్టి చెప్పగానే రాహుల్ నవ్వడం ఆపేసి, అదేంటి చిట్టి అలా మాట్లాడుతున్నావు? నేను కూడా నీలాగే ఆలోచించేవాడిని. అసలు పెళ్ళే వద్దు అనుకున్నాను. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు తండ్రి అవ్వబోతున్నానని తెలియగానే నేను మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని చూస్తున్నాను. మరి నీకు ఆ సంతోషం కలగడం లేదా అని అతను అడగగానే చిట్టి కళ్ళల్లో నుండి కన్నీళ్లను నింపుకొని, వద్దు, మనకు పిల్లలు వద్దు రాహుల్, నీకు నేను, నాకు నువ్వు, ఇద్దరం మాత్రమే ఉండాలి అని ఆమె మొండిగా మాట్లాడుతూ ఉంటే సుమలత గారు వారి మాటలు వింటూ కోపాన్ని ఆపుకోలేక చిట్టి వద్దకు వచ్చి ఆమె చెంపపై గట్టిగా ఒక దెబ్బ వేసింది. గారితో పాటు ఉన్న వాళ్ళ వదిన సాత్విక ఇలా అందరూ చిట్టికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆమె మొండిగా ప్రవర్తిస్తూ ఉంది. రాహుల్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అతని పరిస్థితిని చూసి సుమలత గారి భర్త అతని వద్దకు వచ్చాడు. అతన్ని చూడగానే రాహుల్ ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాడు. సుమలత గారి కుటుంబాన్ని చూస్తే రాహుల్ ఎప్పుడూ మండిపడేవాడు. కానీ ఆ రోజు వాళ్ళపై కోపాన్ని చూపించలేకపోతూ ఉన్నాడు. అప్పుడే హాస్పిటల్లో పనిచేసే ఒక నర్స్ చిట్టి రిపోర్ట్స్, టాబ్లెట్స్ చేతిలో పట్టుకొని ఆ గదిలోకి వచ్చింది. రాహుల్ సార్, ఇప్పుడు మీ వైఫ్ని ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు. ఇదిగోండి టాబ్లెట్స్ అండ్ రిపోర్ట్స్ అంటూ అతని చేతిలో పెట్టింది. మంచంపై పడుకొని ఉన్న చిట్టిని ఆ నర్స్ చూసి చూడనట్టుగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. సడన్గా ఆమెకు చిట్టి ముఖం గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగి, చిట్టి నువ్వేనా అంటూ దగ్గరికి వచ్చింది. ఏయ్ చిట్టి, ఎలా ఉన్నావు? నన్ను గుర్తుపట్టావా? ఆయన చాలా సంవత్సరాలు అవుతుంది కదా, నేను కాస్త ఒల్లి చేశాను, గుర్తుపట్టడం కష్టమేలే. నిన్ను మన ఊళ్ళో కలవాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ ఊరికి వచ్చినప్పుడు నిన్ను కలవలేకపోయేదాన్ని. ఇంకా గుర్తుపట్టలేదా? నేను ఆ రోజు పెళ్ళి నుండి పారిపోతూ ఉంటే నువ్వు నన్ను మా వాళ్ళకు పట్టించావు కదా అని ఆవిడ గుర్తు చేయడంతో చిట్టి కళ్ళ నీళ్ళు కారుస్తూ, అక్క, నువ్వా? సారీ, నీ ప్రేమను నేను నీకు దక్కకుండా చేశాను. ఆ క్షణం నాకు నీ బాధ అర్థం కాలేదు, కానీ నేను చేసింది తప్పు అని తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది అని చిట్టి అనగానే ఆమె నవ్వుతూ, అయ్యో చిట్టి, నేనే నీకు సారీ చెప్పాలి. సారీ కాదు, నేను చాలా మాటలు అన్నాను. ఆ మాటలకు నువ్వు ఎంత బాధపడ్డావో, నువ్వు అలా చేసినందు వల్లనే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిజానికి నువ్వు నన్ను ఒక రౌడీ నుండి కాపాడావు. వాడు ఏ పని చేయకుండా అమాయకమైన అమ్మాయిలను
ప్రేమ పేరుతో మోసం చేస్తూ ఉండేవాడు. నాకు ఆ విషయం తెలియక నేను కూడా వాడి వలలో పడ్డాను. నువ్వే నన్ను వాడి నుండి కాపాడావు. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. నా గురించి అంతా తెలిసినా కూడా నా భర్త నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. నీ వల్లే నాకు దేవుడు లాంటి భర్త దొరికాడు. కానీ నీ మనసును బాధ పెట్టినందుకేమో నాకు ఇప్పటికే పిల్లలు పుట్టలేదు అంటూ ఏడుస్తూ ఆమె బాధని చెబుతూ చిట్టి చేతులని పట్టుకొని క్షమించమని కోరింది. మీరందరూ మాట్లాడుతుంటే నేను విన్నాను. చిట్టి, నువ్వు చేస్తున్నది తప్పు. పిల్లలు పుట్టడం అంటే అదృష్టం ఉండాలి. నన్నే చూడు, చాలామంది మా వారికి ఉచిత సలహాలు ఇస్తుంటారు మరో పెళ్లి చేసుకోమని. కానీ అతను అవేవీ పట్టించుకోకుండా నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు అని ఆ నర్స్ చెప్పగానే చెట్టి కన్నీళ్లను తుడుచుకుంటూ, అక్క, మరి ఆ రోజు నువ్వే అన్నావు కదా, పిల్లలు పుడితే నేను కూడా మా అమ్మలాగే అని చిట్టి అనబోతూ ఉంటే ఆ నర్స్ చిట్టి నోరు మూసేస్తూ, వద్దు చిట్టి, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు. నీకేమీ కాదు. చూడు, నీ చుట్టూ ఎంతమంది ఉన్నారో. ఒక్కసారి మీ ఆయన కళ్ళలోకి చూడు, ఎంత ప్రేమ కనిపిస్తుందో. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిన్ను ప్రేమించే భర్త నీకు దొరికినందుకు ఆ దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడు. అందుకే మీ అమ్మా నాన్నలను మళ్ళీ నీ కడుపులో పుట్టేలా చేస్తున్నాడు. ఇంకేమీ ఆలోచించకుండా నీ జీవితాన్ని సంతోషంగా మార్చుకో అని ఆవిడ చిట్టికి చెప్పేసి రాహుల్కి కూడా సారీ చెప్పింది. నా వల్లే చిట్టి మనసు చాలా బాధపడినట్టుంది. నేను ఆ క్షణం ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియలేదు. నన్ను క్షమించండి అంటూ ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏంటి చిట్టి, నీ మనసులో ఇంత బాధని దాచుకున్నావా పిచ్చి పిల్ల అని సుమలత గారు చిట్టిని దగ్గరికి తీసుకుంటూ అనగానే చిట్టి ఆవిడను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ, అత్తయ్య గారు, నాకు చాలా భయమేసింది. నాలాగే నాకు పుట్టబోయే పిల్లలు కూడా ఆ అమ్మ ప్రేమకు దూరం అవుతారేమో అని. అందుకే భయంతో పిల్లలు వద్దు అనుకున్నాను. ఇంకేమీ ఆలోచించకు, నీకేమీ కాదు. నువ్వు పండు లాంటి బిడ్డను కంటావు. అసలు నాకైతే ఎప్పుడెప్పుడు బిడ్డను కంటావా అని చాలా ఆశగా ఉంది. నేను నానమ్మను కాబోతున్నాను అంటూ ఆమె సంతోషిస్తూ రాహుల్ వైపు చూసింది. రుద్ర కూడా అక్కడే ఉన్నాడు. ఎక్కువసేపు అక్కడే ఉంటే వాళ్ళిద్దరూ గొడవ పడతారేమో అని సుమలత చిట్టికి జాగ్రత్తలు చెప్పేసి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు. రాహుల్ కూడా చిట్టిని ఏమీ అనకుండా సైలెంట్గా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. చిట్టి చాలా సంతోషంగా ఉంది. మనసులో ఉన్న భారాన్నంతా పక్కన పెట్టేసి కడుపులో ఉన్న పిట్ట గురించే ఆలోచిస్తూ ఉంది. ఆండాలకి 4-5 రకాల వంటకాల పేర్లు చెప్పి ఆమెకు ఇష్టమైనవన్నీ చేయించుకొని తృప్తిగా భోజనం చేసింది. గదిలోకి వెళ్ళగానే రాహుల్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. చిట్టి అతని పక్కనే కూర్చుంటూ, ఓయ్, ఏంటి, హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అని చిట్టి అతని బొక్కని గిల్లుతూ అడిగింది. చిట్టి, ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అని అతను అనగానే, అబ్బో, అంత సీరియస్గా ఉన్నారా? సరే కానీ ఊరిలో ఉన్న అమ్మమ్మ గారికి, తాతయ్య గారికి, మా నాన్నమ్మ తాతయ్యలకి ఫోన్ చేసి విషయం చెప్పారా అని అడిగింది. హా, చెప్పాను అని అతను చెప్పగానే, అవునా, ఏమన్నారు వాళ్ళు? సంతోషించారా? ఏమో తెలీదు, రేపు వస్తానంట. ఇంతకీ నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకున్నావా? ఛీ, వాటి వాసనకే నాకు తల తిరుగుతుంది. ఇంకా కడుపులో ఉన్నవాడు ఆ వాసన భరిస్తాడా అని చిట్టి అనగానే రాహుల్ పైకి లేచి
ముందుగానే తెచ్చిపెట్టుకున్న పాల గ్లాస్ని ఆమె ముందు పెట్టి ట్యాబ్లెట్స్ చేతిలో పెట్టాడు. ఏంటి, ఇప్పుడు ఈ పాలు తాగి ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాలా? వద్దు అని చెప్తున్నాను కదా. తప్పదు, వేసుకోవాలి. లోపల ఉన్న బేబీ హెల్తీగా ఉండాలి అంటే ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. అబ్బా, తప్పదా? తప్పదు, వేసుకో అని రాహుల్ అనగానే చిట్టి చిన్న పిల్లల ముఖం పెట్టి ట్యాబ్లెట్ కష్టంగా వేసుకొని పాలు గడగడ తాగేసింది. రాహుల్ ల్యాప్టాప్ చేతిలోకి తీసుకోబోతూ ఉంటే చిట్టి అతన్ని గట్టిగా వాటేసుకుంటూ, ఓయ్, నువ్వు నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసులే, కానీ ఏం చేయను, నాకు భయమేసింది. బిడ్డ పుట్టగానే నేను దూరం అయిపోతానేమో అనిపించింది, అందుకే అలా మాట్లాడాను, సారీ అని చిట్టి అనగానే రాహుల్ ఆమె చేతులని పక్కకి తీసేస్తూ, సరే, ఇక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులోకి రాణించకు అని అతను చెప్పేసి చిట్టిని మంచంపై పడుకోబెట్టాడు. అదేంటి, మీరు పడుకోరా? లేదు, నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు పడుకో. అదేమీ కుదరదు, నేను లోపల ఉన్న మన కొడుకు ఇద్దరం నిన్ను గట్టిగా కౌగిలించుకుని పడుకోవాలి అనుకుంటున్నాం. ఈ చిన్న కోరిక కూడా నువ్వు తీర్చలేవా అని చిట్టి అనగానే రాహుల్ ల్యాప్టాప్ని మూసేసి సైలెంట్గా వచ్చి ఆమె పక్కన పడుకున్నాడు. అతని కౌగిలిలో చిట్టి హాయిగా నిద్రపోతోంది. రాహుల్ మాత్రం ఆమెలోని అమాయకత్వాన్నే చూస్తూ ఎప్పటికో నిద్రపోయాడు. ఉదయం లేచిన చిట్టి అటూ ఇటూ పరుగులు తీస్తూనే చాలా హుషారుగా ఉంది. అది చూసి రాహుల్ సంతోషపడ్డాడు. చిట్టి టిఫిన్ చేసిన తర్వాత వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ వేసుకోకుండా సుమలత గారితో ఫోన్ మాట్లాడుతూ ఉంది. అది చూసి రాహుల్కి కాస్త కోపం వచ్చింది. ఆమె ఫోన్ పెట్టేయగానే రాహుల్ ట్యాబ్లెట్ చేతిలో పెట్టి, ఏంటి, నువ్వు అసలు నీ గురించి పట్టించుకోవా? అయినా ఇంతసేపు ఫోన్ మాట్లాడతారా? ఆవిడకి ఏమీ పని లేనట్టుంది, నీతో గంటలు గంటలు ఫోన్ చేసి మాట్లాడుతుంది అని రాహుల్ కోప్పడడంతో, రాహుల్, అలా అంటారేంటి? ఆవిడ మీ అమ్మగారు, పుట్టబోయే మనవడి కోసం ఆరాటపడుతుంది. చిట్టి, ఆవిడ గురించి భజన చేయడం ఆపేసేయి. నిన్ను కాపాడింది కాదు అనడం లేదు, కానీ ఆ ఇంటికి ఈ ఇంటికి వరసలు కలపాలని మాత్రం చూడకు. ఏంటి రాహుల్, అలా మాట్లాడుతున్నారు? అసలు మిమ్మల్ని చూస్తే భయమేస్తుంది. రేపు మనకు పుట్టబోయే పిల్లలు కూడా నీలాగే నన్ను అసహ్యించుకుంటారేమో అని. చిట్టి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మన పిల్లలు అలా ఎందుకు చేస్తారు? నా సిచ్యువేషన్ వేరే. అయినా ఎవరైనా భర్త ఉండగానే మరో పెళ్ళి చేసుకుంటారా? కానీ ఆవిడ చేసుకుంది. మరి అలాంటి ఆవిడను నేను అమ్మ అని ఎలా పిలుస్తాను? అయ్యో రాహుల్, మీరు నేను చెప్పేది వినండి. అత్తయ్య గారు ఎలాంటి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకుందో మీకు తెలీదు. చిట్టి, స్టాప్. నాతో మళ్ళీ నువ్వు గొడవ పెట్టుకోకు. నేను నిన్ను, నా బిడ్డని ప్రతి క్షణం ప్రేమిస్తూ మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి అనుకుంటున్నాను. బయటి వాళ్ళ కోసం మన మధ్య గొడవలు వద్దు ప్లీజ్ అని రాహుల్ అనగానే చిట్టి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఏంటి, కాబోయే అమ్మా నాన్నలు గొడవ పడుతున్నారు అంటూ లోపలికి వచ్చారు రాహుల్ వాళ్ళ నానమ్మ తాతయ్య, చిట్టి వాళ్ళ నానమ్మ తాతయ్యలు. నానమ్మ, అమ్మమ్మ వచ్చేసారా మీరు అంటూ చిట్టి వాళ్ళను చూసి చాలా సంతోషపడింది. నీ గురించి తెలియగానే రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోవాలి అనిపించింది. అప్పుడే ఎంత పెద్దదానివయ్యావే, తల్లివి కాబోతున్నావు, చాలా సంతోషంగా ఉంది అంటూ సుభద్రమ్మ గారు చిట్టిని గుండెలకు హత్తుకుంటూ కన్నీళ్లు గార్చింది. అవును చిట్టి,
నా కొడుకు చనిపోయాడు అన్న బాధలో ఉన్నాను. కానీ నువ్వు తిరిగి నా కొడుకుని నీ కడుపులో మోస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ లక్ష్మమ్మ గారు కూడా చిట్టిని ప్రేమగా దగ్గరికి తీసుకుంది. ఇక తాతయ్యల సంగతి అయితే చెప్పనవసరమే లేదు. ఊరి నుండి ఎన్నో పిండి వంటలు, పండ్లు, ఫలాలు తీసుకొని వచ్చారు. కానీ చిట్టి అవేమీ తినకుండా తెచ్చిన పుల్లటి చింతకాయలనే తింటూ, నానమ్మ నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అంటూ ఆర్డర్ వేస్తూ ఉంది. హమ్మయ్య, వీళ్ళు వచ్చేశారు. ఇక చిట్టిని వీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. ఇప్పుడు నాకు ఎలాంటి టెన్షను ఉండదు అని రాహుల్ మనసులోనే అనుకున్నాడు. చిట్టి, రాహుల్ చాలా సంతోషంగా ఉన్నారు. రాహుల్ కూడా చిట్టిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అందరి ప్రేమను పొందుతూ చిట్టి తల్లి కాబోతున్నాను అన్న సంగతి పక్కటం పెట్టి ఆమె ఒక చిన్న పిల్లలా మారిపోయింది. హాయిగా నిద్రపోతూ ఉన్న రాహుల్ని గిల్లి మరీ లేపింది. అబ్బా, ఏంటి చిట్టి, ఎంత రాత్రి వేళ లేపావు? నాకు చాలా ఆకలిగా ఉంది రాహుల్. అవునా, సరే ఉండు, నేను వంటగదిలో ఏమైనా ఉందేమో చూసి తీసుకొని వస్తాను. అబ్బా, ఇంట్లోనిది కాదు, నాకు ఐస్ క్రీమ్ అందులో గులాబ్ జామ్ వేసుకొని తినాలి అనిపిస్తుంది. ఏంటి, ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామా? అది కూడా ఈ టైంలోనా? హా, నాకు చాలా ఆశగా ఉంది. సరే, నువ్వు పడుకో, రేపు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను. అబ్బా, నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది రాహుల్. ఇంత రాత్రి వేళ ఐస్ క్రీమ్ తింటారా ఎవరైనా? అయినా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్కి, ఐస్ క్రీమ్స్కి దూరంగా ఉండాలి. అది కూడా తెలీదా? తెలుసు, కానీ లోపల ఉన్నవాడు ఆకలేస్తుంది అని అరుస్తున్నాడు. ఐస్ క్రీమే తింటా అంటున్నాడు. మరి నేనేం చేయను? ఏంటి, లోపల ఉన్నవాడు వాడికి ఐస్ క్రీమ్ టేస్ట్, గులాబ్ జామ్ టేస్ట్ తెలుసు. ఏమో, నువ్వు అలాగే తిన్నావేమో, అన్నీ నీ పోలికలే వచ్చినట్టున్నాయి అని చిట్టి అనగానే రాహుల్ నవ్వుతూ సరే పద అంటూ ఆమెను తీసుకొని బయటికి వెళ్ళాడు. రాహుల్, నువ్వు మంచి భర్తవి, అలాగే మంచి తండ్రివి కూడా అవుతావు చూడు అంటూ ఇంకా ఏదో అనబోతూ సైలెంట్గా ఆగిపోయింది. ఏంటి, సైలెంట్ అయ్యావు? ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు కదా. హా, ఏమీ లేదు. అవును, అడగగానే బయటికి తీసుకొని వచ్చావు, నా మీద కోపం రాలేదా? వచ్చింది, కానీ ఎందుకు నాకు కూడా తినాలనిపిస్తుంది, అందుకే వచ్చాను. నేను తల్లిని కాబోతున్నాను కాబట్టి ఏదో ఒకటి తినాలని కోరిక కలుగుతుంది. మరి మీరేంటి కొత్తగా వింతగా మాట్లాడుతున్నారు? ఓయ్, మర్చిపోయినట్టున్నావు, నువ్వే కాదు, నేను కూడా తండ్రిని కాబోతున్నాను. వాడి అడ్డు పట్టుకొని అన్నీ నువ్వే తినేస్తావా? నేను కూడా నువ్వు తినేటివన్నీ తింటాను అని అతను అనగానే చిట్టి ముసి ముసిగా నవ్వేసింది. ఆమె ఆశపడినట్టుగానే రాహుల్ ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామ్ చిట్టికి తినిపించి మరో ఒక పెద్ద బాక్స్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు. ఇదెందుకు రాహుల్ తెస్తున్నావు? చూడు, మనమిద్దరమే ఇలా బయటికి వస్తే ఎంత హాయిగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది, టైం చూసావా? ఈ ఐస్ క్రీమ్ బాక్స్ ఇంట్లోనే పెట్టుకొని ఉంటే త్వరగా నువ్వు తినేసి రెస్ట్ తీసుకుంటావని ఆలోచించాను. అంతే తప్ప నిన్ను బయటికి తీసుకురావాలంటే నాకు కోపమేమీ రాదులే. అబ్బా, నువ్వు ఇంత మంచివాడివేంటిరా బాబు అంటూ చిట్టి డ్రైవింగ్ చేస్తూ ఉన్న రాహుల్ బుగ్గని గట్టిగా కొరికేసింది. ముద్దు కూడా పెట్టుకుంది. అబ్బా రాక్షసి, నీకు ఎప్పుడు ఏం చేయాలో తెలీదు. నేనంతే, నాకు నచ్చితే ఏమైనా చేస్తాను. ఇద్దరూ ఇంటికి వెళ్ళగానే చిట్టి హాయిగా పడుకుంది. అలా రోజులు గడుస్తూ ఉంటే చిట్టికి రోజు ఫోన్ చేస్తున్న విధంగానే సుమలత గారి నుండి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడుతూ
చిట్టి రాహుల్ ఆఫీస్ నుండి వచ్చిన సంగతి గమనించలేకుండా ఉంది. ఫోన్ మాట్లాడడం పూర్తి కాగానే చాలా సంతోషిస్తూ ఆమె పక్కనే కూర్చున్న రాహుల్ని చూసింది. మీరా? ఎప్పుడొచ్చారు? నేను వచ్చి 30 నిమిషాలకు పైగానే అవుతుంది. అవునా? ఏంటి చిట్టి, నువ్వు ఫోన్లో ఇంతసేపు మాట్లాడడం మంచిది కాదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇంతకీ ఫోన్ చేసింది ఆవిడేనా? హా, అత్తయ్య గారే. మీకు ఈ విషయం తెలుసా? సాత్వికకి రుద్రకి పెళ్లి చేస్తున్నారంట. హా, తెలిసింది. కానీ సాత్వికకి వాడంటే ఇష్టం లేదు. ఈ పెళ్ళి జరగదు అని రాహుల్ అనగానే, ఏంటి రాహుల్ మీరు అలా మాట్లాడుతున్నారు? రుద్రాకి సాత్విక అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి మీద చాలా ప్రేమ పెంచుకున్నాడు. కానీ సాత్విక వాడిని ప్రేమించడం లేదు కదా. తెలుసు, మరెవరినో ప్రేమిస్తుంది. అది ఎవరో కూడా నాకు తెలుసు. కానీ ఆ ప్రేమ ఇప్పుడు ఆమెకు దక్కదు కదా. మరి ప్రేమించేవాడిని పెళ్లి చేసుకుంటే ఆమె లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా. అవుననుకో, కానీ తనకి అర్థమయ్యేలా చెప్పాలి కదా. మరి ఎవరైనా అలా చెప్తే ఆమె ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందేమో. ఎవరైనా ఎందుకు, మనమే చెబుదాము. నువ్వు చెప్తే తప్పకుండా వింటుంది. నేనా? అది కూడా వాడితో పెళ్ళికి ఒప్పించాలా? ఫుల్. ఏంటి వాడు వీడు అని అతన్ని దూరం చేసుకుంటున్నావు? అతను మీ తమ్ముడే కదా. ఏంటి, వాడు నాకు తమ్ముడా? అయినా మర్చిపోయావా? వాడి వల్లే మనము పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. వాడు తీయించిన ఫొటోస్ వల్లే కదా మనం హడావిడిగా పెళ్లి చేసుకున్నది. అవును, అతను చేసిన పని వల్లే నువ్వు నాకు దొరికావు. లేదంటే నువ్వు అమెరికాలోనూ నేను పొలం గట్ల దగ్గర ఉండేవాళ్ళం. ఏంటి, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అది కాదు చిట్టి, నువ్వు ఇంకేమీ మాట్లాడకు. నా కోసం సాత్వికని ఈ పెళ్ళికి ఒప్పించు. చిట్టి, నువ్వు ఇంకేమైనా అడుగు, నీకోసం నేను ఏమైనా చేస్తాను. కానీ వాళ్ళ విషయాల్లో నన్ను తల తీర్చనివ్వకు. నువ్వు కూడా వాళ్ళ విషయాలు పట్టించుకోకు. అసలు వాడితో మనకు ఎలాంటి సంబంధం లేదు. ఏంటి రాహుల్, అలా తీసి పారేస్తున్నావు? అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. చిట్టి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వాళ్ళ గురించి నా ముందు మాట్లాడకు. అయినా నేను వచ్చి ఇంతసేపు అవుతుంది, నా గురించి పట్టించుకోకుండా వాళ్ళ గురించే మాట్లాడుతున్నావు. ఏంటి, నువ్వు అన్నట్టుగానే నేను ఆవిడకే పుట్టాను. కాదు అనడం లేదు. కానీ ఆవిడ ఇప్పుడు నాకు మాత్రమే తల్లి కాదు. ఇప్పుడు ఆవిడ వేరొకరి భార్య, ఇంకో ఇంటికి యజమానురాలు. ఆవిడకి కూడా ఒక కొడుకు ఉన్నాడు. అయినా ఆవిడ నా గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. మరి నేనెందుకు ఆవిడ గురించి ఆలోచిస్తాను? ఇక వాడు ఒక రౌడీ. వాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకున్నా జీవితాంతం బాధపడాల్సిందే. రాహుల్, ప్లీజ్ అలా మాట్లాడకు. రుద్ర నీకు తమ్ముడు. ఏంటి చిట్టి, ఆవిడ మా ఇద్దరికీ జన్మనిచ్చింది. కానీ మా తండ్రులు వేరు. వాడేలా నాకు తమ్ముడవుతాడు? అయ్యో రాహుల్, మీకు ఎలా చెప్పాలి? రుద్ర మీ తమ్ముడే. అతను కూడా మీ నాన్నగారికే పుట్టాడు. ఏటి చిట్టి, కొత్త కథ చెప్తున్నావు? ఎన్ని రోజులు నీతో ఫోన్లో మాట్లాడి ఆవిడ నీకు ఈ విషయం చెప్పిందా? అది నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అసలు మీ ఇద్దరి పోలికలు చూసావా? అచ్చం నీకు జిరాక్స్ కాపీ రుద్ర. అయినా అత్తయ్య గారేమీ చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు? ఓహో, పోలికలు కలిసినంత మాత్రాన నువ్వే ఊహించుకున్నావా? కాదు, మామయ్య గారు చెప్పారు. వాట్? మా నాన్న చెప్పాడా? కాదు, ఇప్పుడున్న మామయ్య గారు చెప్పారు. అంటే రుద్ర వాళ్ళ నాన్న. అతను నీకు మామయ్య ఎప్పుడయ్యాడో? రాహుల్, ప్లీజ్ అలా మాట్లాడకు. అసలు నువ్వు మామయ్య గారి గదిలోకి ఎన్నోసార్లు వెళ్ళావు. అక్కడ ఉన్న కబోర్డ్లో
ఒక డైరీ ఉంది. అది ఎప్పుడైనా చదివావా? నేను చదివాను. ఆ రోజు రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటే నాకు ఆ డైరీ కనబడింది. అది చదవగానే అత్తయ్య గారు పడ్డ బాధ నా కళ్ళ ముందే కనిపించింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.